నమస్కారం. ఈరోజు మనం జులై 2025 స్వేచ్ఛాలోచన మాసపత్రిక గురించి మాట్లాడుకుందాం. ఇందులో చాలా విషయాలున్నాయి, వ్యాసాలు, సంపాదకీయాలు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇటీవల మరణించిన బచ్చలకూరి జార్జ్ గారికి నివాళిగా చాలా రచనలున్నాయి. అవును, ఈ సంచిక ప్రధానంగా జార్జ్ గారి చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన జీవితం, ఆయన ఆశయాలు, ముఖ్యంగా హేతువాద ఉద్యమంలో ఆయన పాత్ర, వీటిపై ఎక్కువ దృష్టి పెట్టారు. కరెక్ట్. హేతువాదం అంటే మూఢనమ్మకాల్ని, మత విశ్వాసాల్ని పక్కనపెట్టి, అంటే తర్కం, సైన్స్ ఆధారంగా ఆలోచించడం అన్నమాట. పత్రికలో దీంతో పాటు కులం లాంటి సామాజిక సమస్యలు, ఇంకా మీడియా పాత్ర గురించిన చర్చ కూడా ఉంది. మన ప్రయత్నమేంటంటే జార్జ్ గారి జీవితం, ఆయన ఆలోచనలు, వీటిని అర్థం చేసుకోవడం. పత్రికలో ఇంకా ఏముందో కూడా చూద్దాం. సరే, ముందుగా జార్జ్ గారి నేపథ్యం చూద్దామా? తప్పకుండా. ఆయన జూన్ 6, 1946న పుట్టారు. సూర్యాపేట జిల్లా, నెల్మట్ల గ్రామం. కమలమ్మ, డేవిడ్ గారు తల్లిదండ్రులు. ఒక నిరుపేద దళిత కుటుంబం. అప్పట్లో చాలా కష్టాలు పడి చిన్నప్పట్నుంచే చదువుకోవాలనే తపనతో పీయూసీ వరకు చదివారు. తర్వాత 1981లో తమ్మారం దగ్గర పీకే నాయక్ తండాలో ప్రభుత్వ టీచర్గా చేరారు. అక్కడ కేవలం పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల్లో, ఊరి జనాల్లో కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెంచడం, మూఢనమ్మకాలని ప్రశ్నించడం, ఇవన్నీ చేసేవారు. నిజమే. ఆయన వృత్తి జీవితంలో కూడా కుల వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. అవును, అది చాలా ముఖ్యమైన సంఘటన. జీతాలు ఇచ్చేటప్పుడు తోటి అగ్రవర్ణ టీచర్లు, అంటే ఈయన దళితుడని ఆయన చేతుల మీదుగా జీతం తీసుకోవడానికి ఇష్టపడలేదట. దానిమీద ఆయన పోరాడాల్సొచ్చిందన్నమాట. అనిపిస్తాయి. ఇక ఆయన నమ్మకాల విషయానికొస్తే అంబేద్కర్, పెరియార్ల ప్రభావం చాలా ఎక్కువ. అందుకే హేతువాదం, నాస్తికత్వం వైపు బలంగా మొగ్గు చూపారు. వాటిని ప్రచారం కూడా చేశారు. మూఢనమ్మకాలపై ఆయన చాలా సూటిగా ఉండేవారు. ఒక చిన్న సంఘటన కూడా ఉంది. ఆయన అద్దెకుంటున్న ఇంటి పైకప్పు మీద రాత్రి ఏదో శబ్దం వస్తే ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. ఈయన ధైర్యంగా పైకెక్కి చూస్తే అదొక పిల్లి అని తేలింది. అంటే భయం ఎలా మూఢనమ్మకాలకు దారితీస్తుందో చెప్పడానికి ఇలాంటివి ఉదాహరణగా చెప్పేవారన్నమాట. అవును. ఆయనకు నాస్తిక కేంద్రం, మానవ వికాస వేదిక ఎంవివితో మంచి సంబంధాలుండేవి. ఎంవివి తెలంగాణ రాష్ట్ర శాఖకు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. అంబేద్కర్ స్ఫూర్తితో కుల నిర్మూలనకు బాగా కృషి చేశారు. ముఖ్యంగా మాదిగల వర్గీకరణకు మద్దతిచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్కి కూడా సపోర్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కదా? అవును, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడిగానే కాదు, ఆయన మంచి రచయిత, కవి కూడా. కొన్ని పుస్తకాల పేర్లు చెప్పాలంటే దగాపడ్డ దండోరా, తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారత సాంఘిక వ్యవస్థ సంస్కర్తలు, ఇలాంటివి. ముఖ్యంగా కాలదర్శిని అనే కవితా సంపుటి. దాని ముఖచిత్రం చాలా ఆలోచింపజేస్తుంది. అంటే చిరిగిన బట్టలతో, చేతిలో ముంత, చీపురుతో ఉన్న దళితుడి బొమ్మ. అప్పటి సామాజిక పరిస్థితికి అద్దం పడుతుంది. నిజంగా. ఇక ఆయన వారసత్వం గురించి చెప్పాలి. హేతువాదిగా, మానవతావాదిగా, మంచి టీచర్గా, ఉద్యమకారుడిగా, ఇలా చాలా రకాలుగా ఆయన్ని గుర్తుంచుకుంటారు. కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా చూపించారు. చనిపోయాక తన కళ్లను ఖమ్మం ఐ బ్యాంకుకు, శరీరాన్ని సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి దానం చేశారు. ఇది చాలా గొప్ప విషయం, ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఆయన కుటుంబ సభ్యులు కూడా, అంటే కొడుకు మృత్యుంజయ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం, దేహదానం లాంటి వాటితో ఆయన ఆశయాలను కొనసాగించడం నిజంగా అభినందనీయం. ఈ పత్రికలో కూడా చాలామంది, అంటే ఎంఎస్ఎన్ మూర్తి, పి అనంతరామయ్య, పివి దుర్గాప్రసాద్, వెంకట నారాయణ, గుత్తా పెద్దిరెడ్డి లాంటి వాళ్లు రాసిన వ్యాసాల్లో ఆయన గురించి, ఆయన ప్రభావం గురించి రాశారు. అవును, ఆ వ్యాసాలన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని, కృషిని వివరిస్తాయి. మరి జార్జ్ గారు ఇలా క్షేత్రస్థాయిలో మూఢనమ్మకాలపై పోరాడితే, ఇదే సంచికలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే నేటి డిజిటల్ యుగంలో నమ్మకాలు, సమాచారం ఎలా వ్యాప్తి చెందుతున్నాయనే దానిపై చర్చ, మీడియా పాత్ర గురించి. ఆహా, అవును. సోషల్ మీడియా ఒక ప్రత్యామ్నాయ మీడియాగా ఎలా పనిచేస్తుందో విశ్లేషించారు. అవును. విజయ్ మాల్యా ఇంటర్వ్యూకొచ్చిన రెస్పాన్స్, ఎయిర్ ఇండియా ప్రమాదంపై వచ్చిన రకరకాల వార్తలు, ఆ భగవద్గీత కాలలేదన్న పోస్టులపై విమర్శ,
ఇవన్నీ చూస్తే నేటి మీడియా సమాజం ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ప్రైవేటీకరణ మీద కూడా కొన్ని వ్యాఖ్యలున్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే హేతువాద సూత్రాల ప్రాముఖ్యతను మళ్లీ గుర్తుచేస్తున్నట్టుంది ఈ పత్రిక. చంద్రిక గారి సూక్తి ఒకటుంది కదా, తర్కబద్ధమైన దాన్ని పసిపిల్లలు చెప్పినా స్వీకరించాలి, తర్కబద్ధం కానిదాన్ని బ్రహ్మదేవుడు చెప్పినా గడ్డిపోచుతో సమానంగా తిరస్కరించాలి అని. చాలా మంచి మాట. అలాగే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఆఫ్ హెచ్ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేయడం కూడా ముఖ్యం. ఇంకా మానవ వికాస వేదిక ఎంవివి హ్యూమనిస్ట్ సెంటర్ కోసం విరాళాల గురించి, దాని చరిత్ర, అందులో జార్జ్ గారి పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. సరే, మొత్తంగా చూస్తే బచ్చలకూరి జార్జ్ గారి జీవితం నిజంగా హేతువాదానికి, సామాజిక న్యాయానికి, విద్యకు అంకితం అనిపిస్తోంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన ఆశయాల కోసం చివరి వరకు నిలబడ్డారు. అవును. ముఖ్యంగా ఆ దేహదానం లాంటి పనులతో ఆచరణలో కూడా ఆదర్శంగా నిలిచారు అని ఈ స్వేచ్ఛాలోచన సంచిక స్పష్టంగా చెప్తోంది. నిజమే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. జార్జ్ గారు, ఇంకా ఈ పత్రికలోని రచయితలు, వీళ్లంతా హేతువాదాన్ని, కుల నిర్మూలనను, మూఢనమ్మకాల ఖండనను ఇంత బలంగా ప్రచారం చేశారు. అయినా సరే మనం చూస్తున్నాం గదా సమాజంలో, ఉదాహరణకు ఆ విమాన ప్రమాదంపై వచ్చిన కొన్ని విచిత్రమైన కథనాలు, లేదా ఇంకా ఎన్నో రకాల నమ్మకాలు, అవి ఎంత బలంగా పాతుకుపోయి ఉన్నాయో తెలుస్తుంది. అంటే కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు కృషి చేస్తే సరిపోతుందా, లేక విస్తృత సమాజంలో విమర్శనాత్మక ఆలోచన, శాస్త్రీయ దృక్పథం నిజంగా పెరగాలంటే ఇంకా ఎలాంటి ప్రయత్నాలు జరగాలి? వ్యక్తుల ఆచరణ, సామూహిక ఉద్యమాలు, ఇవి సమాజపు ఆలోచన సరళిని ఎంతవరకు మార్చగలవు? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన విషయమేమో.